సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. గైస్. ఈ రోజు అయితే మనం అయితే మా ఊరిని చూపించబోతున్నాం. మీ అందరికైతే మన సబ్స్క్రైబర్లకు అయితే మా ఊరు ఎట్లుంటుందో మీకు చూపించబోతున్నాం. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం అయితే రైస్ మిల్ కాడ ఉన్నాం. ఇదైతే హనుమాన్ టెంపుల్. ఇదైతే హనుమాన్ టెంపుల్ గాయస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చక్కగా పోవాలి. కంచెలు అయితే చక్కగా పోతే మా ఊరి వస్తుంది. లోపలికి పోవాలి. ఇక్కడైతే చింతలు అంటుంది. ఇదైతే చింతలు అంటారు కానీ ఇప్పుడు చింతలు లేవు. చింతలు అయితే కొట్టేసారు మొత్తం. మా ఊరు అయితే ఇట్లా ఉంటుంది. ఇక మా సల్లు కడతాను కొట్టి పట్టుకొని. వీళ్ళైతే ఒక గ్రీన్ మ్యాట్ కడతారు. ఇక బాగా తాను బుల్లెట్ వేసుకొని అయితే వాటి కూరలు. మళ్ళీ ఇదైతే రోడ్ నడుస్తుంది. మన వాళ్ళు అయితే చేనులకు వేస్తారు రైతులు. అయితే మన ఊళ్ళకైతే వాటర్ ట్యాంక్ మిషన్ పైన వాటర్ ట్యాంక్ పైనకి ఎక్కైతే మన ఊళ్ళకి వస్తాయి. చల్లి కింద దిగుతాయి. తాటి చెట్లు చూడొచ్చు మీరు. అయితే స్కూలు గవర్నమెంట్ స్కూలు, మన నర్సింగపూర్ ఒక గవర్నమెంట్ స్కూల్. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అయితే ఉంటుంది. ఇలా తర్వాత రాపల్లి కన్నా ఆజిపూర్ అన్న పోవాలి. అయితే తప్పించుకుని అయితే వస్తుంది ఒకటి. ఇదైతే మర్రి అంటారు. ఇది మర్రి మొత్తం. ఇదైతే మర్రి. ఇప్పుడు మనం అయితే నడి వాడకపోతున్నాం. ఇదైతే లక్షెట్టులో వాడంటారు అందరూ. ఇదైతే మూల. లెఫ్ట్ సైడ్ పోతే మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ప్లస్ మన ఇల్లులు కూడా ఉంటాయి అటుకెళ్ళి. కనవాళ్ళది అయితే మన నరసింగపూర్ హనుమాన్ టెంపుల్. ఇదైతే నడివాడిగా దీని పేరు. కొత్త ఇల్లు కట్టారు మా మామ వాళ్ళది. ఇది మన ఇల్లు అందులో పోవాలి. ఇటు స్టేట్ అయితే పోవాలి. ఇటు పోయి మషిన్ కంచెలు వస్తారు. అటు ఇదైతే ఇంకో మూల. ఇటుకెళ్ళి పోతే నల్లలో వాడు వస్తుంది. ఇటుకెళ్ళి పోతే కిందలో వాడు ఉంటుంది. గొల్లవాడు వస్తుంది. ఇదైతే మచింత అంటారు అంటున్నారు. రోడ్ని అయితే కొలుతారు. కొత్త రోడ్ వేసారు. రోడ్ అయితే కొలుతారు. ఈ వాడిని అయితే తడకవాడు అంటారు అందరు. చక్కగా పోతే గొల్లవాడు వస్తుంది. ఇక అయితే గోరీలు అంటారు మా వాళ్ళే.
ఇటు పోతే చేనులతో వస్తుంది. గుల్లవాడ ఇది లాస్ట్కి ఉంటుంది ఆ ఊర్లే. ఇదే గుల్లవాడ అయితే లాస్ట్గా మా ఊళ్ళే. లోపలికి వస్తే నమ్మనూరు వస్తుంది, నమ్మనూరు గంగ వస్తుంది. నమ్మనూరు లేచిపోయింది ఎల్లంపల్లి డ్యామ్ కింద. అలాగైతే ఫ్లాట్లు వచ్చినాయి, మాకైతే రాలే. ఓకే గాయస్, ఇదే మా ఊరు, ఎండ్ ఆఫ్ ద ఊరు ఇదే. ఇది లాస్ట్ ఇల్లు ఇక. ఓకే గాయస్, ఉంటాం మరి. ఇదైతే ఊరండిగా. రైట్, టాటా, బాయ్, సీ యూ. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బాయ్స్. సో గాయస్, ఈరోజు అయితే మనం అయితే ఇగో మా అవినాష్ గారికి తోసులో ప్యాకెట్ కావాలన్నట. సో దానికోసం అయితే మనం అయితే బేకరీ కాడికి పోతాను. సో బేకరీ కాడికి ఎట్లా కూడా చూపిస్తాను రండి. పోయిరా, మన అప్పాచి అయితే స్టార్ట్ చేసిండు. మన ఊరైతే టెంపుల్. ఒక అయితే ఇప్పుడు మాకు తోతుల ప్యాకెట్కి అయితే ఒక 2 కిలోమీటర్లు అయితే పోవాలి. 2 కిలోమీటర్ల దూరం సరే తోతుల ప్యాకెట్ అయితే కూడా పోతున్నాం మేము. ఇది అయితే చింతలు అనుకుంటాను. ఇప్పుడు చింతలు లేవు, చింతలు తీసేసారు, కొట్టేసారు మొత్తం. పళ్ళు కొంచెం చింతలు. అలా మైస్ అయితే ఊళ్ళోకి అయితే లారొస్తుంది. ఎందుకంటే రోడ్ వర్క్ నడుస్తుంది, కంకర్ ట్రిప్పులు. ఇదైతే రైస్ మిల్ అయితే హనుమాన్ టెంపుల్. రైస్ మిల్ కాంచెలు అయితే లెఫ్ట్ సైడ్ పోవాలి. కొత్తగూడెం కాడ అయితే ఉన్నది బేకరీ. ఫ్యాక్టరీ ఉన్నది, బేకరీ కాదు. అన్నీ దొరుకుతాయి. కేకులు, డబల్ రొట్టె, టోసులు, బిస్కెట్లు అన్నీ దొరుకుతాయి ఆడ. ఇదైతే పల్లవి అంటారు. ఇదైతే చికెన్ సెంటరు పల్లవిన. ఇది ఒకటే ఉన్నది ఇక. ఓ ఇది బాగా ఎత్తాను, మెల్లగా పోనీ రాకపోతే. మననైతే అందరు చూస్తారు, భూమి కొత్త వస్తారు అనుకుంటారు, కానీ మనం తీసేది వీడియో. తార్ చెట్లు. ఇక అయితే జియో టవరు. మాకైతే ఫుల్ సిగ్నల్ ఉంటుంది జియో. యోగాసి అయితే తాళ్ళు తాటలు ఇట్లా కూర్చొని ముందుగా కాస్తే బాగా తెలగలుగుతుంది. యోగాసి అయితే ఫ్యాక్టరీ, పట్ల ఫ్యాక్టరీ
లేదా అట్లు ఉడకబెట్టి అయితే వేరే రాష్ట్రాలకి అయితే పంపుతారు. సో ఇదే వడ్ల ఫ్యాక్టరీ. ఇక్కడికి రైతులాగా చదువుకొని ఇలా అయితే వేరే రాష్ట్రాలకి అయితే పంపుతారు ఉడకబెట్టి. ఏంటంటే మొత్తం మిల్లే. ఇదైతే కొత్తగూడెం స్టేట్ పోవాలి. బ్రెడ్ కంపెనీ అయితే ఇదే. బ్రెడ్ కంపెనీ అయితే ఇదే. ఇదంతా బ్రెడ్ కంపెనీ. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి దోశలు కావాలనుకుంటే, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇదంతా బ్రెడ్ కంపెనీ. గాయస్ ఇక మనోడు దోశల ప్యాకెట్ అయితే తీసుకున్నాడు ఛాయలకి. ఒక 15 రోజులు వస్తాయి దోశలు. ఇవి అయితే ఇగో 100 రూపీస్. ఇంటికైతే పోతాను. బాయ్ గాయస్, ఉంటాం.